నమస్తే విజన్ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. భారతదేశాన్ని తీవ్ర దుర్భిక్ష కరువు కాటకాల నుంచి రక్షించుకోవాలంటే నదుల అనుసంధానం ద్వారానే సాధ్యమని 50 సంవత్సరాల క్రితమే చెప్పిన ఇంజనీరింగ్ పితామహుడు నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల రూపకర్త కేఎల్ రావు తెలుగు జాతికే గర్వకారణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. విజయవాడలో సోమవారం దుర్గా ఘాట్ వద్ద నాగార్జున సాగర్ రూపకర్త మాజీ కేంద్ర మంత్రి పద్మభూషణ్ ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు 122వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి రామానాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయనతో పాటు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ, జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, జలవనరుల శాఖ ఏసీలు శ్రీనివాస్, మైనర్ చీఫ్ ఇంజనీరింగ్ సాయిరాం ప్రసాద్, సిఈసి కుమార్, విజయవాడ కార్పొరేటర్ యు వెంకటేశ్వరరావు, ఏ గోపాలకృష్ణ తదితరులు రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఇంజనీర్లను మంత్రి రామానాయుడు సత్కరించారు. ఏదైతే కేఎల్ రావు గారి జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించాలి అని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడానికి కారణం మీ అందరికీ తెలుసు. ఏదైతే మనవాడు మన తెలుగు బిడ్డ ఆ రోజు ఒక్కటి ఆలోచన చేశాడు. ఏదైతే తీవ్రమైనటువంటి దుర్భిక్షమైనటువంటి కరువు కాటకాలు ఉన్నటువంటి భారతదేశాన్ని రక్షించగలగాలని అంటే అది ఒక్క నదుల అనుసంధానంతో సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో, అంటే ఏదైతే గంగా, యమున, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి అంటే ఇట్లా నదుల అనుసంధానం ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్ ద్వారానే భారతదేశాన్ని దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడగలవేమో అనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఏదైతే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టినటువంటి రూపకల్పన 50 సంవత్సరాల క్రితమే తెలియజెప్పినటువంటి వ్యక్తి మన తెలుగు బిడ్డ, మనవాడు, మన కేఎల్ రావు గారు. ఆ కేఎల్ రావు గారు చెప్పినటువంటి ఆ నదుల అనుసంధానాన్ని అనుసరించి ఈ దేశంలో శ్రీకారం చుట్టింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14లో అధికారంలోకి వచ్చి 19 వరకు 5 సంవత్సరాల్లో ప్రతి సోమవారం కూడా పోలవరం పేజీగా మార్చుకుని 72% పోలవరం ప్రాజెక్టుల పనులు పూర్తి చేశారని అంటే నదుల అనుసంధానం మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి నిబద్ధతకు అదొక నిదర్శనం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజా సమస్యలను శ్రద్ధతో సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగిరాన్ని జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నాగరాన్ని, జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, డిఆర్ఓ ఉదయ్ భాస్కర్ రావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివనారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలధికారి కేసీహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం నిర్వహించి వివిధ ప్రాంతాల్లో ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి జిల్లా నలుమూలల నుండి ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి జిల్లా కేంద్రానికి వస్తుంటారని, వారి పట్ల తగినంత శ్రద్ధ చూపి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని అన్నారు. వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ జరిపి అర్జీదారుడు సంతృప్తి చెందేలాగా నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా నాణ్యమైన పరిహారాన్ని చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూల నుండి వివిధ ప్రాంతాల ద్వారా వచ్చిన ప్రజలు 129 అర్జీలను సమర్పించారు. మహిళల ఆర్థిక ఎదుగుదల వారి కుటుంబంతో పాటు దేశ ప్రగతికి ప్రయోజనంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. సోమవారం పాలకొండేరు మండల సమైక్య భవనంలో 20 మండలాల సమైక్య అధ్యక్షులు, ఏపీఎంలు, డిపిఎంలతో ఏర్పాటు చేసిన జిల్లా సమైక్య సమావేశంలో జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అల్పాదాయ వర్గాల మహిళలు తప్పనిసరిగా గ్రూపులో చేరేందుకు అవకాశాలు కల్పించాలని తెలిపారు. 100% రుణాలు రికవరీ అయ్యేలాగా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి మండలంలోనూ గ్రామ సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మహిళ ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం ద్వారా మేలైన పంటలను పండించి అధిక లాభాలు పొందవచ్చునని అన్నారు. ప్రతి మండలంలో వనరులు ఆధారిత జీవనోపాధి కార్యక్రమాల్లో సంఘాలు పాల్గొనాలని, కొబ్బరి అందుబాటులో ఉన్న చోట కొబ్బరి ఆధారిత కార్యక్రమాలు, మత్స్యకార ఏరియాలో మత్స్య ఆధారిత కార్యక్రమాలు, కూరగాయల పెంపకం, నర్సరీల పెంపకం మొదలగు జీవనోపాధి కార్యక్రమాల్లో మహిళలు చురుగ్గా పాల్గొనాలని అన్నారు. మహిళల వారికి అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ సబ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకుని జీవనోపాధి మెరుగుపరచుకోవాలని అన్నారు.
యలమంచిలి, మొగల్తూరు, నరసాపురం, పెంటపాడు, తాడేపల్లిగూడెంలో డైరీ యూనిట్లను పెద్ద మొత్తంలో గ్రౌండ్ చేసి పాల మార్కెట్ను పెంపొందించుకోవాలని అన్నారు. నరసాపురం, తణుకు పట్టణాల్లో లాభాల బాటలో కొనసాగుతున్న మహిళా మాటల మాదిరిగా పాలకోడేరు, అత్తిలి, ఉండిల్లో కూడా ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ చొల్లవాడ నాగిరాన్ని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. జిల్లాలో జర్నలిస్టుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇండ్ల స్థలాలు, ఇండ్ల నిర్మాణం, అక్రిడేషన్లో మార్పులు, చేర్పులు, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో 50% రాయితీ కల్పించాలని కోరారు. మీడియా జిల్లా అధ్యక్షులు జక్కంశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గార్పాటి ప్రసాద్, తమ్మిశెట్టి రంగ సురేష్, చింతకాయల దొరబాబు, కమల హనుమంతరావు, వానపల్లి పుండరీకాక్షుడు, జి వెంకటేష్, చింతలపల్లి ఆదిత్య, కేత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మెరుగైన విద్యా బోధన ద్వారా విద్యార్థులను ప్రాయోజకం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ను కోరారు. సోమవారం కలెక్టర్ డిఆర్ఓ ఛాంబర్లో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్తో సమావేశమై కాంట్రాక్ట్ అధ్యాపకుల బదిలీలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ విద్యార్థులకు కళాశాల స్థాయిలో మెరుగైన విద్యను అందిస్తే ప్రయోజకులు అవుతారని, అందుకు అధ్యాపకులు కృషి చేయాలని అన్నారు. కళాశాల స్థాయిలో ఉద్యోగ అవకాశాలు వస్తే వారు ఆర్థికంగా మెరుగైన రీతిలో ఉండడంతో పాటు కుటుంబానికి ఆసరాగా నిలుస్తారని తెలిపారు. కళాశాలలో చేరడానికి వచ్చినప్పుడే ఏ కోర్సు అయితే వారికి ప్రయోజనం ఉంటుందో సూచనప్రాయంగా అవగాహన కల్పించాలని అన్నారు. డిగ్రీ చదువుతూనే వివిధ కంప్యూటర్ కోర్సులందు శిక్షణ పొందేలాగా చూడాలని అన్నారు. కార్యక్రమంలో ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ శోభారాణి, డాక్టర్ రాజరాజేశ్వరి, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ యోగేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ నిర్మలా కుమారి తదితరులు పాల్గొన్నారు. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం సమీపంలో గల సోమలం ఆలయం వద్ద మురుగునీరు రోడ్డుపై ప్రవహించడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పంచాయతీ వారు స్పందించారు. రోడ్డుపై మురుగు వెళ్లకుండా డ్రైనేజ్ నిర్మాణ పనిని చేపట్టారు. దీంతో మురుగు రోడ్డుపైకి వెళ్లకుండా ఉంటుందని పంచాయతీ వారు తెలిపారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో ఈ నెల 12 నుండి 14 వరకు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షురాలు చిట్టూరి సత్యభూషారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంఘ జిల్లా కార్యదర్శి మెంటి వంశీకృష్ణ, కొడుపూడి రాంబాబు, చిట్టూరి వెంకటకృష్ణారావు పాల్గొన్నారు. జిల్లా విజేతలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు వెంకటకృష్ణారావు తెలిపారు. పీడిఎం రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. తేతలి లయన్స్ క్లబ్లో ఎం బాబూజీరావు జన్మదినోత్సవ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డయాబెటిక్ రోగులకు పండ్లు, అమ్మనాంబాశ్రమంలో బియ్యం, నూనె, పండ్లు పంపిణీ చేశారు. రైల్వే స్టేషన్ రోడ్లో పేదలకు భోజనం, పండ్లు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షులు ఉందుర్తి ప్రసన్న కుమార్, వంటెద్ది గోవిందు, కుడారి సరోజిని, రంగారావు, వంటెద్ది జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.